వీకెండ్ వచ్చిందంటే చాలు యూత్ ఎంజాయ్మెంట్ కోసం తెగ ఎగబడుతున్నారు. పార్టీల పేరుతో ఒక ట్రెండ్ సెట్ చేసుకుని ఫ్రైడే నైట్ నుండే పబ్స్, రిసార్ట్స్లలో అమ్మాయిలు అబ్బాయిలనే తేడా లేకుండా ఎంజాయ్ అంటూ పార్టీ చేసుకుంటూ చిల్ అవుతున్నారు. మరికొంతమంది ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ ప్లేసుల్లో రెయిన్ పార్టీస్, రేవ్ పార్టీస్ చేసుకుంటూ మత్తులో మునిగి తేలుతున్నారు. ఇక ఈ పార్టీస్లో కావాల్సినంత మందు, తిన్నంత చికెన్, మటన్, ఎంజాయ్ చేయడానికి కావాల్సిన మంది అమ్మాయిలు, పెద్ద పెద్ద డీజే మ్యూజిక్లు, అబ్బో ఇదొక స్వర్గం అనే చెప్పొచ్చు. ఇక ఇలాంటి పార్టీస్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్లో పోలీసులు రైడ్ చేయడంతో అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇక ఈ రేవ్ పార్టీలో సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అధికారులు, బాగా డబ్బున్న వారి పిల్లలు చాలా మంది అడ్డంగా బుక్ అయ్యి వారి పరువు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ 100 మంది ప్రముఖులతో ఈ రేవ్ పార్టీ ఇన్సిడెంట్ దేశంలోని సంచలనంగా మారింది. అసలు రేవ్ పార్టీస్ అంటే ఏంటి? అక్కడ నిజంగా అమ్మాయిలతో విచ్చలవిడి వ్యభిచారం జరుగుతుందా? మూవీ ఇండస్ట్రీకి రేవ్ పార్టీకి మధ్య ఆ సంబంధం ఉందా? పార్టీ పేరుతో నిజంగానే డ్రగ్స్ ఉంటాయా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు పార్టీ అనే పేరుతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో ఒక దగ్గర చేరి మద్యం తీసుకుంటూ లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇక అలా 1960లో అమెరికా వంటి రిచ్ దేశాల్లో కూడా ఈ పార్టీ పద్ధతి పాకింది. అలా 1980లోకి వచ్చేసరికి క్రమంగా ఈ పద్ధతి మారుతూ మద్యంతో పాటు అమ్మాయిల్ని పిలుచుకుని పార్టీ చేసుకునేవాళ్ళు. ఇక 1990 నాటికి పార్టీస్ కాస్త రేవ్ పార్టీగా మారాయి. చెప్పాలంటే ఇది మన కల్చర్ కాదు, నిజానికి రేవ్ అంటే ఎంజాయ్మెంట్ అని అర్థం. అంటే ఈ రేవ్ పార్టీ ఇలా ఉంటుందని, దీనికి ఈ పేరు ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈ పార్టీ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్, ట్రాన్స్ మ్యూజిక్, లైటింగ్, మద్యం, మత్తు మందుతో పాటు అమ్మాయిలని అలా ఎంజాయ్మెంట్కి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేస్తారనమాట. అంటే ప్రతిదీ డబ్బుతో ఉండడమే కాకుండా ఇది ఒక బరి తెగించిన పద్ధతి అని చెప్పాలి. అయితే ఇలాంటి పార్టీలకి సామాన్యులకి ఎంట్రీ ఉండదు, ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉండదు కాబట్టి. అసలు ఇలాంటి ఒక పార్టీ ఉంటుందని సామాన్యులకి ఇప్పటివరకు తెలియకపోవచ్చు నాకు తెలిసి. కేవలం ఈ పార్టీ అనేది డబ్బుండే వ్యక్తులు కలిసి సీక్రెట్గా తమకి నచ్చిన సెలబ్రిటీస్తో 24 గంటల నుండి 4 రోజుల వరకు చేసుకుంటారనమాట. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా ఇటువంటి సీన్స్ మనకి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ పార్టీస్ ఎవరు చేస్తారంటే డబ్బుండే సెలబ్రిటీస్ లేదా పొలిటీషియన్ కొడుకులు తమ బర్త్డేలకి, ఇతర అకేషన్స్ కోసం తమ క్లోజ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి సిటీ అవుట్స్కట్స్లో ఉండే లగ్జరీ విల్లాస్ లేక ఫామ్ హౌస్లలో అరేంజ్ చేసుకుంటారనమాట. ఇక ఈ పార్టీలో మెయిన్గా అమ్మాయిలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి ఆ పార్టీలో పాల్గొనే అతిథులకి నచ్చే సీరియల్, సినిమా ఆర్టిస్టులని కానీ లేక మోడల్స్ని కానీ డబ్బు ఇచ్చి అరేంజ్ చేస్తారు. అందుకోసమే పింప్స్ని కూడా కాంటాక్ట్ చేస్తారు. పింప్ అంటే అమ్మాయిల్ని సప్లై చేసేవారని అర్థం అనమాట. ఇక రేవ్ పార్టీలో పింప్ పాత్రని పోషించేది సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఒకప్పుడు హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేసి ఆ తర్వాత ఛాన్స్ లేక ఇంట్లో ఉండేవారితో, కొంతమంది ఇంట్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది ఇలా చేస్తారని చెప్పొచ్చు. ఇక అమ్మాయిలు డబ్బు అవసరం ఉండి సినిమా, సీరియల్స్లోకి వస్తారు కాబట్టి ఈ పింప్స్ ఆ ఆర్టిస్టులకి ఎక్కువ డబ్బు ఆశ చూపించి 2 రోజులకి వారిని బుక్ చేసి ఆ పార్టీకి తీసుకెళ్తారు. ఇక సినిమా ఆర్టిస్టులకు కూడా వారి మార్కెట్ రేట్ని బట్టి ఫిక్స్ చేస్తారు. కొత్త హీరోయిన్ అయితే ఒక రేట్ని, 4-5 హిట్ మూవీస్ చేస్తే మరో రేట్ని, స్టార్ హీరోయిన్ అయితే ఎక్కువ రేట్ ఫిక్స్ చేసి రేవ్ పార్టీలోకి తీసుకెళ్తారు. అప్పుడప్పుడు ఈ పింప్ పాత్రని కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా పోషిస్తారు. ఎందుకంటే రంగుల ప్రపంచం మొత్తం డబ్బుతోనే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఇలా చేస్తారు. అంటే రేవ్ పార్టీకి మూవీ ఇండస్ట్రీకి బాగా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? అదేంటంటే చాలామంది సినిమా, సీరియల్ నటులు తరచూ ఫారిన్ వెకేషన్స్కి వెళ్తూ అక్కడ దిగిన ఫోటోల్ని తమ సోషల్ మీడియాల్లో బాగా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. అసలు వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్కి, వాళ్ళు వెళ్ళే ప్లేసెస్కి అస్సలు సంబంధం ఉండదని ఎప్పుడైనా మీకు అనిపించిందా? వాళ్ళకి వచ్చేది తక్కువ అయితే వాళ్ళు ఎంజాయ్ చేసేది అంతకు మించే ఉంటుంది. అసలు వారికి ఎలాంటి సినిమా ఛాన్స్ లేకుండా సీరియల్స్లో చిన్నా చితగా పాత్రలు చేసేవారిని కూడా ఫారిన్ ఈవెంట్స్కి ఎందుకు పిలుస్తారనే డౌట్స్ మీకు ఎప్పుడు రాలేదా? చెప్పాలంటే ఈ డౌట్స్ అందరికీ వస్తాయి.
అయితే నిజానికి వీళ్ళు ఫారెన్ ఈవెంట్ పేరుతో ఫారెన్కి వెళ్ళి అక్కడ జరిగే ప్రైవేట్ పార్టీల్లో పాల్గొని 15 రోజుల నుండి నెల రోజుల వరకు దుబాయ్, లండన్, కెనడా, యుఎస్, శ్రీలంక లాంటి దేశాల్లో ఉంటూ రోజుకి 25,000 నుంచి 2 లక్షల దాకా తీసుకుంటూ ఈవెంట్స్ పేరుతో వ్యభిచారం చేసి సంపాదిస్తారు. ఏంటి షాక్ అయ్యారా? అసలు వాళ్ళు చేసేదే చిన్న చిన్న పాత్రలు, కానీ చూస్తూ ఉండగానే ఇల్లు, కార్లు తెగ కొనేస్తూ ఉంటారు. మరి వీరికి ఇంత డబ్బు ఎక్కడిది అంటే ఈ రేవ్ పార్టీల నుండే వస్తుంది. అలా ఫారిన్లో నెల రోజులు బాగా ఎంజాయ్ చేసి సంపాదించుకుని ఇండియాకి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటూ, కార్లు కొనుక్కుంటూ, వీడియోస్ని చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సామాన్య జనాలకి జలస్ తెప్పిస్తూ వారిని తప్పుదో పట్టేలా చేస్తారనమాట. ఇక ఇందుకు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఏఎక్స్ రాకెట్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఈ స్కాండల్లో తెలుగులో ఉండే చాలామంది యాంకర్స్, హీరోయిన్స్, సీరియల్ ఆర్టిస్టులు వెళ్ళి నెల రోజుల నుంచి 2 నెలల వరకు అక్కడే ఉండి ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్స్ చెప్పే పార్టీస్కి వెళ్తూ క్లయింట్స్కి అన్ని విధాలుగా సంతృప్తి పరుస్తూ ఉండేవాళ్ళు. ఇక ఈ గ్యాంగ్ మీద పోలీసులకి డౌట్ రావడంతో 25 నుండి 40 మంది ఉన్న సెలబ్రిటీస్ మీద ఫారిన్ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అలా వారిని అరెస్ట్ చేసినా వారి పేర్లు మాత్రం బయటికి రాలేదు. కొంతమంది పేర్లు వినిపించినా వారు మాత్రం అది తాము కాదని బుకాయించడం జరిగిందనమాట. అందుకే చాలామంది సెలబ్రిటీస్ ఇండియాలో వ్యభిచారం చేసి దొరికిపోతే ఉన్న పరువు పోతుందని, ఒకవేళ ఫారెన్లో దొరికినా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళే ఈ విషయాన్ని బయటికి రాకుండా చేస్తారు కాబట్టి ఎక్కువగా సెలబ్రిటీస్ ఈవెంట్స్ పేరుతో వేరే కంట్రీస్కి వెళ్ళడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇక ఈ మధ్య టాప్ హీరోయిన్స్ కూడా రేవ్ పార్టీస్లో జాయిన్ అయ్యి బాగా ఎంజాయ్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలా చేస్తే వారికి మంచి కాంటాక్ట్స్ దొరికి లగ్జరీ లైఫ్తో పాటు సినిమాల్లో స్టార్స్, హీరోస్తో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది కాబట్టి వారు ఇలా చేస్తారని తెలుస్తుంది. ఏంటి నమ్మకం లేదా? అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అమీ జాక్సన్ తమ మోడలింగ్ డేస్లో విజయ్ మాల్యా అరేంజ్ చేసిన ప్రతి ఒక్క పార్టీకి వెళ్తూ అతను చూపించే క్లయింట్స్కి అన్ని విధాలుగా అలరించడంతో వీరికి స్టార్ హీరో సినిమాల్లో ఛాన్స్లతో పాటు లగ్జరీ లైఫ్ని లీడ్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ విషయాన్ని స్వయంగా విజయ్ మాల్యా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇదే కోవలో శ్వేతా బసు, షెర్లిన్ చోప్రా, మిస్టీ ముఖర్జీ, సీమా, సంగీత బాలన్ అని చాలా మంది ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సులు రాక తమ ఫ్యామిలీస్ వీరి మీదే డిపెండ్ అవ్వడంతో వేరే దారి లేక ప్రైవేట్ పార్టీ పేరుతో వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదించి ఒక స్టేజ్లో పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒకప్పటి హీరోయిన్, సీరియల్ ఆర్టిస్ట్ అయిన కిన్నెర మీద అప్పట్లో ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేయగా అందులో కిన్నెర ఆర్టిస్ట్ అని చెప్పుకొచ్చిన రిపోర్ట్లతో మాట్లాడిన సినిమాల్లో ఛాన్సులు కావాలంటే తాను చెప్పిన వారి దగ్గరికి వెళ్ళాలని, అప్పుడే స్టార్ హీరోయిన్ అవుతానని పెద్ద పెద్ద హీరోయిన్లని, రాజకీయ నాయకుల దగ్గరికి పంపించిందని, వారు ఇప్పుడు బాగా డబ్బు సంపాదించి లైఫ్లో సెటిల్ అయ్యారని, సినిమాల్లో ఎదగాలంటే ఇదంతా తప్పదని అప్పట్లో కిన్నెర చెప్పడంతో సెలబ్రిటీస్ రేవ్ పార్టీలోకి వెళ్ళడం వెనుక ఉన్న రహస్యాన్ని ఫస్ట్ టైం ఈమె రివీల్ చేసిందనే చెప్పాలి. అలా ఆ తర్వాత కిన్నెరలాగా చెప్పి దొరికిన వారు కొంతమంది అయితే చెప్పకుండా దొరికిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ పని చేయడం వల్ల, చేపించడం వల్ల ఎవరూ బాధపడరు. ఎందుకంటే కొంతమంది సినిమా, సీరియల్ ఇండస్ట్రీకి వస్తున్నారంటే వారికి కావాల్సింది డబ్బే కాబట్టి అది ఎలా వచ్చినా పట్టించుకోరు. మీరు అడగచ్చు, ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో ఇలానే ఉన్నారా అని. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే జయలలిత రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తను ఒక మూవీలో చిన్న పాత్ర చేసేందుకు సెలెక్ట్ అయిందని, మరుసటి రోజు జరిగే షూటింగ్లో చెప్పే డైలాగ్ని ఇవ్వడానికి ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ తన రూమ్కి వచ్చాడని, డైలాగులు చెప్పే క్రమంలో ఆ రూమ్ని లాక్ చేసి బలవంతంగా తన మీద బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది. అలా అప్పుడు తను ఏం చేయలేకపోయిందని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పిన వారి ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను కూడా ఏం మాట్లాడలేదని, దీంతో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చానని చెప్పుకొచ్చింది. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టరే ఆర్టిస్టుల మీద ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటే మిగిలిన వారు ఎలా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, హీరోయిన్ వరకు అడ్జస్ట్మెంట్ కామన్ కాబట్టి అన్నిటికీ సిద్ధమైన వారి ఇండస్ట్రీకి రావాల్సి వస్తుంది. అలా వచ్చిన వారికి ఇక్కడ ఛాన్సులు వస్తాయి తప్ప యాక్టింగ్ని నమ్ముకొని వచ్చిన వారికి అంత ఛాన్సులు రావని చెప్పాలి.
ఇక కమిటెడ్ ఆర్టిస్టులకి సినిమా సీరియల్లో అంతగా డబ్బులు రావు కానీ సెలబ్రిటీ అనే గుర్తింపు రావడంతో ఆ పేరుతోని ఫారిన్ ఈవెంట్స్కి రేవ్ పార్టీస్కి వెళ్తూ బాగా డబ్బు సంపాదిస్తారు. ఇలాంటి సో కాల్డ్ సెలబ్రిటీ సినిమా సీరియల్స్ ద్వారా బాగా డబ్బు సంపాదించి కారు ఇల్లు కొని లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చాలామంది అమ్మాయిలని నమ్మిస్తారు. దీంతో ఆ అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండానో లేక ఇంటి ఆర్థిక పరిస్థితుల వలనో సినిమా ఇండస్ట్రీకి వచ్చి అటు ఇటు కాకుండా పోతారు. ఇందుకు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ గజనీ మూవీ హీరోయిన్ జియా ఖాన్. ఈమె ఎన్నో ఆశలతో ఫ్యామిలీ బాగా చూసుకోవాలని ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఉన్న లైంగిక దాడుల వల్ల గర్భవతి అయ్యి ఆ అవమానాన్ని తట్టుకోలేక తన 24 ఏళ్లకి బలవన్మరణానికి పాల్పడి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా ఇలా ఉంటే రేవ్ పార్టీలు రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు అరేంజ్ చేసి తమ పనులు పూర్తి చేసుకోవడానికి ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడతారు. కాబట్టి ఇలాంటి లగ్జరీ పార్టీకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఈ పార్టీలో మత్తు మందు దొరుకుతుందని అందరికీ తెలుసు. కానీ రీసెంట్గా ఎల్విష్ అనే యూట్యూబర్ ఇలాంటి రేవ్ పార్టీలో స్నేక్ బైట్ అనేది ఉంటుందని, అది తీసుకుంటే 4 నెలల నుండి 5 నెలల వరకు ఆ మత్తు అలాగే ఉంటుందని, ఇది కోబ్రా పాము యొక్క పాయిజన్ అని, దాని ధర మార్కెట్లో లీటర్కి 200 కోట్ల రూపాయలు ఉంటుందని, ఇలాంటి పార్టీలో స్నేక్ బైట్ తీసుకోవాలని ఎన్నో లక్షలు ఖర్చు పెడతారని, దీని ద్వారానే ఎల్విస్ కొద్ది రోజుల్లోనే కోట్లు సంపాదించాడని వార్తలు అప్పట్లో అయితే మీడియాలో హల్చలయ్యాయి. అలా ఆ తర్వాత తన మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక ఈ రేవ్ పార్టీ అంటే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తారని, ఆ మత్తు మందుల వల్ల 2 నుండి 3 రోజులు మత్తులోనే ఉంటారు కాబట్టి ఆ పార్టీ జరిగే ప్లేస్లో చిల్ రూమ్స్ని కూడా అరేంజ్ చేస్తారు. ఇక ఈ రూమ్స్లో వారికి నచ్చిన మోడల్ సెలబ్రిటీతో ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఒక్కోసారి డబ్బుల విషయంలో పెడ్లర్స్కి అమ్మాయిలు తీసుకొచ్చిన పిమ్స్కి గొడవలు వస్తే అక్కడ ఉండేవారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా వారిపై రైడ్ చేసి పట్టుకున్న పోలీసులు తమకి సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ దొరికారని చెప్తారనమాట. కానీ వారి పేర్లను ఎక్కడ బయట పెట్టరు. ఇదిలా ఉంటే బెంగళూరులో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ అనేది ఇప్పుడు బాగా సంచలనం రేపుతోంది. ఇక ఈ పార్టీని హైదరాబాద్కి చెందిన ఓ పొలిటీషియన్ కొడుకు తన బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో ఇప్పుడు రేవ్ పార్టీలను నిషేధించిన కారణంగా బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేశాడు. ఇక అక్కడికి చాలామంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా ఆర్టిస్టులు పాల్గొని పెద్ద ఎత్తున పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. అలా వీరందరూ శుక్రవారం నుంచి రెచ్చిపోయి ఎంజాయ్ చేయడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న బెంగళూరు పోలీసులు ఆదివారం మధ్యరాత్రి 3 గంటలకి ఫామ్ హౌస్పై రైడ్ చేసి 120 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉన్నట్లు వార్తలు రావడం, దానికి తోడు బెంగళూరు పోలీసులు హేమ ఫొటోస్ మీడియాకు రిలీజ్ చేయడంతో ఈ వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక అదే సమయంలో హేమ ఒక వీడియోను రిలీజ్ చేస్తూ అందులో తాను బెంగళూరులో లేనని, హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తన ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నానని చెప్తూ క్లారిటీ ఇచ్చింది. కానీ ఆ వీడియోలో హేమ వేసుకున్న డ్రెస్, పోలీసులు రిలీజ్ చేసిన ఫొటోస్లోని డ్రెస్ సేమ్ అవ్వడం, అందుకు తోడు ఆ వీడియోలో తన వెనుకున్న బ్యాక్గ్రౌండ్ బెంగళూరులోని ఫామ్ హౌస్లో బ్యాక్గ్రౌండ్ సేమ్ అవ్వడంతో హేమ కూడా ఇందులో పట్టుబడినట్టు అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక హేమతో పాటు ఈమె ఫ్రెండ్ అయిన చిరంజీవిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హేమ రేవ్ పార్టీలో ఉండి హైదరాబాద్లో ఉన్నట్లు ఒక వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదో పట్టించినందుకు ఈమెపై పోలీసులు మరో కేసు కూడా ఫైల్ చేసినట్టయితే తెలుస్తోంది. ఇక బెంగళూరు పోలీసులు హేమ పేరు తప్ప 119 మంది పేర్లను బయటికి చెప్పకపోవడం చూస్తూ ఉంటే ఎప్పట్లాగానే 2-3 రోజుల తర్వాత ఈ ఇష్యూ కనుమరుగైపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఎవరి పేర్లు ఇంకా బయటకైతే రాలేదు. అక్కడ ఏదో ఒక సెటిల్మెంట్ జరిగే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ రేవ్ పార్టీ వెనుక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు. చూసారుగా, వీడియో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.